సో ప్లెంటీ ఆఫ్ బ్లౌజెస్ ఉన్నాయి, బట్ నేను సెలెక్టివ్గానే చూపిస్తాను. ఇది ఒక సింపుల్ డిజైన్. నేను ఫస్ట్ సింపుల్ డిజైన్స్వి చూపిస్తున్నాను మీకు. చిన్న డిజైన్, సింపుల్ డిజైన్, బట్ బాగుంటుంది. ఏ శారీ మీదకైనా చాలా బాగుంటుంది. సో పింక్ కాంట్రాస్ట్ వేసుకోవచ్చు. చిన్న చిన్న ఫ్లోరల్ వచ్చాయి. సో ఇది కూడా వెల్వెట్ మీద చేయించింది. ఇది హ్యాండ్స్ ఎక్కువ ఎలివేట్ అయింది. హలో ఆల్. సో నేను మా బాబుకి లిక్విడ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక బాటిల్ యూస్ చేశాను. అది చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో జనరల్గా మనం లిక్విడ్స్ కానీ సాలిడ్స్ కానీ స్టార్ట్ చేసిన తర్వాత సో కొన్ని రోజులు మనం తినిపించిన వాళ్ళకు కూడా తినిపించి తాగిపించి అంటే ఇండివిజువల్గా వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి సో వాళ్ళకి మంచిగా అలవాటు అవుతుంది. మనం పక్క నుండి వాళ్ళే తినేలా చేస్తే ఇంకా ఇంట్రెస్టెడ్గా తింటారు, తాగుతారు అనమాట. సో అలా నేను యూస్ చేసిన ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ గురించి ఈరోజు నేను మీకు చెప్తాను. సో ఈరోజు నేను చెప్పబోయే ప్రోడక్ట్ ఇదే అనమాట. ఇది ఒక మంచి సిప్పర్. సో దీని పేరు వచ్చేసరికి లవ్ ల్యాబ్ హ్యాపీ హిప్పో హార్ట్ స్పౌట్ సిప్పర్ అనమాట. సో ఇది వచ్చేసరికి ఇన్ఫాంట్స్ నుంచి మన టాడ్లర్స్ వాళ్ళకు కూడా యూస్ చేయొచ్చు. మన 6 months ప్లస్ బేబీస్ నుంచి యూస్ చేయొచ్చు. మనం ఎప్పుడైతే లిక్విడ్స్ అనేది స్టార్ట్ చేస్తామో జ్యూసెస్ లాంటివి అట్లా ఇస్తాం కదా, సో వాళ్ళు ఇండిపెండెంట్గా తాగుతున్నప్పుడు వాళ్ళు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది బాటిల్ అనమాట. చక్కగా దీనికి ఏంటంటే హిప్పో బొమ్మ ఇచ్చేసారు. సో ఇందులో మనకి కలర్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది బేసిక్గా ఏంటి అంటే సో వాళ్ళకి పట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. బుడ్డి బుడ్డి చేతులతో ఇలా పట్టుకుని తాగుతుంటే భలే క్యూట్గా అనిపించాడు మా బుడ్డోడు అయితే. నేను చాలా పిక్చర్స్ కూడా తీశాను. సో ఇది ఏంటంటే మనకి స్పిల్ ప్రూఫ్ అనమాట. సో మనం తాగేటప్పుడు కూడా బయటకి స్పిల్ అయ్యి పాడవుతుంది అన్న భయం కూడా ఉండదు. సో వాళ్ళు చక్కగా పట్టుకొని తాగేస్తారనమాట. జీరో లీకేజ్ని ఎన్ష్యూర్ చేయడానికి వీళ్ళు మంచిగా స్పిల్ ప్రూఫ్ టెక్నాలజీతో వీళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది. సో మనం స్టార్ట్ చేసేటప్పుడు ఇలాంటి సిప్పర్స్తో స్టార్ట్ చేసామనుకోండి సో వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. మనం స్ట్రా సిప్పర్స్ ఇచ్చామనుకోండి వాళ్ళకి స్ట్రాతో తాగడం అనేది కష్టం అవుతుంది ఇనీషియల్గా. సో పెరుగుతున్న కొద్దీ మనం మార్చవచ్చు. సో ఇది కూడా అన్ని లవ్ ల్యాబ్ ప్రోడక్ట్స్ లాగానే హై సేఫ్టీ మెజర్స్తో తయారు చేశారు. సో ఇది ఏంటంటే పీబీఏ ఫ్రీ, నాన్ టాక్సిక్ అండ్ మేడ్ విత్ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ అనమాట. సో ఆల్సో ఈ సిప్పర్ మల్టిపుల్ కలర్స్లో కూడా మనకు అవైలబుల్గా ఉంది. సో మీరు కూడా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఇందులో బోలెన్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు lovelab.com వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో లేదంటే అమెజాన్ లేదంటే ఫ్లిప్కార్ట్ ఇంకా మీ నియర్ బైగా ఉన్న బేబీ గే స్టోర్స్లో కూడా మంచిగా అవైలబుల్గా ఉన్నాయి. మీరైతే హ్యాపీగా షాప్ చేసేయచ్చు. సో మీరు ట్రై చేసి మీకు ఎంతవరకు యూస్ఫుల్ అయిందో మీ ఎక్స్పీరియన్స్ని కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఫ్యూ వీడియోస్ ముందు శారీస్ కలెక్షన్ చూపించాను కదా, సో ఆ టైంలో అడిగాను వర్క్ బ్లౌజెస్ చూస్తారా, మీకు నచ్చితే వ్లాగ్ చేస్తానని. సో డెఫినెట్గా అడిగారు. సో అందుకే ఈరోజు వ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో ప్లెంటీ ఆఫ్ బ్లౌజెస్ ఉన్నాయి, బట్ నేను సెలెక్టివ్గానే చూపిస్తాను. లైక్ నా పాతవైనా కూడా కొంచెం యూనిక్గా డిఫరెంట్గా ఉన్నవి మాత్రమే నేను మీకు చూపిస్తాను. సో దట్ డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ఇప్పుడు చాలా ఫైన్ డిజైన్స్ అనేవి ఇప్పుడు అయితే వచ్చేస్తున్నాయి. మషీన్ వర్క్ ఇలా డిఫరెంట్ థ్రెడ్ వర్క్స్ కానీ హ్యాండ్ వర్క్స్ ఇలా వస్తున్నాయి. బట్ నేను ఒక 10 years బ్యాక్ వాడిన బ్లౌజెస్ అండ్ ప్రెజెంట్ ఒక 1-2 yearsలో నేను చేయించుకున్న వర్క్స్ అన్నీ క్విక్ అండ్ సింపుల్గా చూపించేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో షూటింగ్స్ అంటే మాకు మల్టిపుల్ కాస్ట్యూమ్స్ ఉంటాయి. సో చాలా చాలా డిఫరెంట్గా కనిపించాలి, మంచిగా కనిపించాలి. నాకైతే డ్రెస్సింగ్లో చాలా స్పెసిఫిక్ ఉంటాను. సింపుల్గా ఎలిగెంట్గా క్లాసీగా కనిపించాలి అన్నట్టుగానే ఉంటుంది అనమాట. సో సారీ లైట్గా ఉంటే కొంచెం ఉండాలి. సో బ్లౌజ్ కనుక హెవీగా ఉంది అంటే మాత్రం సారీ చాలా సింపుల్గా కట్టుకుంటాను. సో ఈ బ్లౌజ్ నేను నాట్ జస్ట్ ఫర్ మరూన్ అండ్ రెడ్ అని కాకుండా సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ శారీస్కి, సింపుల్ శారీస్కి బాగుంటుంది అన్నట్టుగా గోల్డ్ మీద ఇలా దీన్ని ఏదో ప్యాచ్ వర్క్ ఏదో అంటారు, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ సో ఇట్లా డిఫరెంట్గా చేయించాను అనమాట. సో హ్యాండ్స్కి మధ్యలో జస్ట్ స్టోన్ వచ్చి ఇక్కడ ఒక క్లాత్ స్టిచ్ చేయించి చుట్టూ మనకి వర్క్ లాగా వస్తుంది లైట్గా. చాలా ఫైన్ డిజైన్, మనకి ఏం గుచ్చుకోదు, ఏం ఉండదు, చాలా బాగుంటుంది అనమాట. సో ఆ టైంలోనే నేను డిఫరెంట్గా చేయించాను. సో మా మేనేజర్ ఒక ఆయన ఉండేవాళ్ళు. సో వాళ్ళ ఆంటీకి యాక్చువల్లీ బుటీక్ ఉంది ఆ టైంలో. సో అక్కడ చేయించాను అనమాట. ఆవిడ దగ్గర వర్క్ చాలా బాగా చేసేవాళ్ళు.
నాకు స్టిచ్చింగ్ ఒకటే ఫిట్ సరిగ్గా కుదిరేది కాదు కానీ, బట్ బ్లౌజెస్ చాలా యూనిక్‌గా ఉండేవన్నమాట వాళ్ళ దగ్గర. సో, యాహ్! ఇంకొకటి ఇదొక సింపుల్ డిజైన్. నేను ఫస్ట్ సింపుల్ డిజైన్స్‌వే చూపిస్తున్నాను మీకు. సో, ఇది నేనైతే పట్టు చీర మీదకి స్పెసిఫిక్‌గా చేసుకున్నాను. బట్ ఇది నార్మల్ షిఫాన్ శారీస్ మీద కట్టుకున్నా కూడా బావుంటదనమాట ఈ వర్క్. పర్ల్ అండ్ కుందన్ వర్క్ అంటారు దీన్ని. సో, ఇక్కడ పర్ల్స్ లాగా వచ్చి సో, కుందన్ వర్క్ అనేది వచ్చింది. హ్యాండ్స్‌కి కూడా నేను సింపుల్‌గా ఇట్లానే చేపించేసాను. ఇట్లా హ్యాండ్స్ వచ్చాయి. సో, కుందన్ ఆ టైంలో చాలా ట్రెండీ అనమాట. ఫ్యూ ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు కుందన్ ఉన్నాయి గానీ, బట్ ఇంత ఫైన్ క్వాలిటీ అయితే నేనిప్పుడు చూడట్లేదు. సో, ఫ్రంట్ వర్క్ ఇలా మనకి హాఫే కనిపిస్తుంది కాబట్టి ఈ సైడ్ సో, హాఫే చేయించుకుంటానిప్పుడు. సో, బావుంది గదా! మీకు అకార్డింగ్ టు మీ శారీ అండ్ దానికున్న డిజైన్ కాంబినేషన్ బట్టి మనం చేంజ్ జేసుకోవచ్చు. సో, కొంతమందికి ఉంటుంది హెవీ వర్క్స్ కావాలి అని. వాళ్ళకి గూడా కొన్ని ఉన్నాయి చూపిస్తాను. బట్ నేను చాలా రేర్‌గా యూజ్ చేశాననమాట అవి. సో, ఈ బ్లౌజ్ గుర్తుంటే మీకు నేను 'అత్తారింటికి దారేది' టైటిల్ సాంగ్‌కి అండ్ పెళ్లి సీన్స్‌కి పట్టు చీర అవన్నీ కాస్ట్యూమ్స్ అన్నీ నేనే తీసుకున్నాను. సో, అప్పుడు నేను గ్రాండ్‌గా రిచ్‌గా ఉండాలి అని చెప్తే నేను అప్పుడు చేయించాననమాట ఈ వర్క్. ఇప్పటికి అండి ఇంత కూడా కలర్ పోలేదు, ఏం పోలేదు. వర్క్ చాలా నీట్‌గా చేశారు. ఇవి కూడా కుందన్సే. మనకి ఒక్క కుందన్ కూడా లేవలేదు. అప్పటి నుంచి దగ్గర దగ్గర 8 ఇయర్స్ అయిపోతుంది నాకు తెలిసి 'అత్తారింటికి దారేది' ఫస్ట్ చేసినప్పుడనమాట. సో, ఆ శారీస్ గూడా చాలా బావున్నాయి. ఇప్పటికి నేను చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను గుర్తుగా ఉంటాయని. సో, బ్లౌజ్ అయితే ఈ బ్లౌజెస్ చాలా రఫ్ అండ్ టఫ్‌గా వాడేసానప్పుడు. దగ్గర దగ్గర 20, 30 డేస్ మాకు కంటిన్యూటీ వచ్చేసింది. సో, స్టిల్ వర్క్ అయితే ఏం చెక్కు చెదరలేదు. చాలా నీట్‌గా ఉంది. సో, మనం ఏం చేయించినా కొన్ని ఇయర్స్ తర్వాత మనం అంతంత పెట్టి చేస్తే ఇప్పుడు ఏదైనా వర్క్ బ్లౌజ్ చేయించాలి అంటే మినిమమ్ 6000 అనేది సింపుల్ బ్లౌజ్‌కి అయిపోతుంది కదా! సో, మనం అంత పెట్టి చేయించినప్పుడు సో, దాని క్వాలిటీ చెక్ చేస్తాము. వర్క్ ఎంత బావుంది, ఎన్ని రోజులు మనం లాంగ్ రన్‌లో కట్టుకున్నా బావుంటుందా లేదా అని చూస్తాం కదా! సో, నేను ఆ టైంలోనే ఆలోచించేదాన్ని. ఇది కొన్ని సంవత్సరాల తర్వాత ఉపయోగపడుతుందా లేదా అన్నట్టుగానే చేపించుకునేదాన్ననమాట. సో, ఇది పర్ల్స్ అండ్ కుందన్సే. చాలా డిఫరెంట్‌గా ఉంటది చూడండి ఈ వర్క్. ఇది నేను పింట్రెస్ట్‌లో చూసి అప్పుడు నాకు నచ్చి చేయించుకున్నాను. ఈ కుందన్స్ అన్నీ గూడా మ్యాట్ లాగా ఉంటాయి. లోపల వర్క్ వచ్చింది. మనకి నెక్లెస్ లానే అనిపిస్తదనమాట ఈ వర్క్. ఈ బ్లౌజ్ పాడైంది కానీ డిజైన్ పాడవలేదు. ఈ బ్లౌజ్ మెటీరియల్ కొంచెం పాడవడం వల్ల ఇది షైన్ అనేది తగ్గింది. సో, ఈ పర్ల్ వర్క్ కూడా చాలా ట్రెండ్ ఉంది కదా ఒక టైంలో. సో, ఇప్పటికీ ఇది గుట్టపూసల వర్క్ అంటారు. ఇది ఇప్పటికీ అంతే బ్యూటీ అనమాట ఈ వర్క్. చాలా బావుంటుంది. ఈ పూసలు కొన్ని అక్కడక్కడ ఊడాయి గానీ చాలా బావుంటది. సో, ఇందులో పింక్, వైట్ అండ్ రెడ్, గ్రీన్ ఇలా మల్టిపుల్ కలర్స్ యూజ్ చేసి చేపించుకున్నాను. ఇది కూడా యేసుకుంటే చాలా బావుంటది. అండ్ లైట్ వెయిట్ కూడా ఉందనమాట. సో, హ్యాండ్స్‌కి ఇట్లా సింపుల్‌గా సో, ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ కానీ ఒక టైంలో షార్ట్ హ్యాండ్సే ఫ్యాషన్ గదా! సో, నాకు గూడా షార్ట్ హ్యాండ్సే ఇష్టం అనమాట. ఇది వెల్వెట్ మీద చేపించుకున్నాను. చిన్న డిజైనే. సింపుల్ డిజైన్ బట్ బావుంటది. హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే వస్తుంది. సో, వెల్వెట్ నాకు చాలా ఇష్టం. సో, ఇప్పుడు తగ్గిపోయింది కానీ ఒక టైంలో వెల్వెట్ చాలా యూజ్ చేసేదాన్ని. సో, ఇవన్నీ చాలా వరకు ప్లెయిన్ బ్లౌజెస్ నేను మల్టిపుల్ శారీస్ మీదకి యూజ్ చేయొచ్చు అన్నట్టుగా ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని కుట్టించుకునేదాన్ని ఆ టైంలో. ఇవి చిన్న చిన్న చాంద్ బాలీస్ టైప్ వచ్చాయన్నమాట. ఇవన్నీ గూడా ఓల్డ్ బ్లౌజెస్ అండి. ఇవన్నీ అయితే లేటెస్ట్ కాదు. లేటెస్ట్ ఉన్నవి నేను మీకు స్పెసిఫిక్‌గా చూపిస్తాను. సో, ఈ హ్యాండ్స్ కూడా ఇలా వచ్చింది. సో, మీకేమైనా నచ్చితే నేను క్లియర్‌గా చూపిస్తున్నాను కాబట్టి మీరు స్క్రీన్‌షాట్ తీసుకుంటే మీరు ఏమైనా వర్క్ ఇంట్రెస్టెడ్‌గా ఉంది అంటే స్టిచ్ చేపించుకోవచ్చు ఫోటోస్ ద్వారా. సో, ఇట్లా ఆరెంజ్ మీద పింక్, గ్రీన్ అండ్ వైట్, గోల్డ్ ఇలా డిఫరెంట్ షేడ్స్ వచ్చాయి. సో, ఇది సేమ్ అదే టైంలో స్టిచ్ చేయించింది. సో, ఎలిఫాంట్స్ వచ్చాయి. సో, గ్రీన్ శారీ మీద అయినా చాలా బావుంటది. యెల్లో శారీ మీద కట్టుకోవచ్చు.
సో దీనికి ఇక్కడ గ్రీన్ ఇచ్చాం కానీ ఏ శారీ మీదకైనా చాలా బాగుంటుంది. సో పింక్ కాంట్రాస్ట్ వేసుకోవచ్చు. సో ఇలా చిన్న చిన్న ఎలిఫెంట్స్ వచ్చాయి. సో దీనికి మనకి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది కదా, ఈ ఆరెంజ్ దాని మీదకి వేరే ఇచ్చాం కదా. సో అందుకే దీనికి కొంచెం ఎలిఫెంట్, పీకాక్, ఫ్లోరల్ ఇట్లా వచ్చాయి కదా. సో ఆ టైంలో వచ్చిన డిజైన్స్ అన్నీ నేను తీపించుకున్నాను అనమాట. ఐ మీన్ వర్క్ చేయించుకున్నాను. అండ్ ఈ డిజైన్ కూడా ఇది ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. ఇది అత్తారింటి దారి, ఇది బ్లౌజే. ఇన్ఫ్యాక్ట్ బ్లౌజ్ పాడైంది కానీ వర్క్ అయితే చాలా బాగుంది. సో ఇదంతా కూడా హెవీ వర్క్ వచ్చింది. సో కొంచెం కాపర్ అండ్ గోల్డ్ అండ్ బ్లూ మిక్స్డ్ ఉంటుంది అనమాట ఇది. సో అన్నీ మనం బ్లౌజ్ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ మధ్య మనకి కాటన్ బ్యాగ్స్ కానివ్వండి, ఇట్లాంటి బ్యాగ్స్ కానివ్వండి దొరికేస్తున్నాయి, ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. సో అమెజాన్లో తీసుకున్నాను నేనైతే ఈ బ్యాగ్స్. సో సెట్ ఆఫ్ 6, 3 బ్యాగ్స్, 10 బ్యాగ్స్ మనం మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి 300 to 400లో వస్తున్నాయి. సో మనకి ఇఫ్ ఎట్ ఆల్ బేగం బజార్ అట్లా అయితే అక్కడ ఇంకా తక్కువకి వస్తాయి, ఇంకా డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉంటాయి అన్నమాట. బట్ అక్కడ వెళ్ళలేని వాళ్ళు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దొరికేస్తాయి. సో ఇది కూడా ప్యారెట్ గ్రీన్కి పర్ల్ వచ్చిందనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. సేమ్ కలర్ శారీ కట్టుకున్నా చాలా బాగుంటుంది అనమాట. చిన్న చిన్న ఫ్లోరల్ వచ్చాయి. సో గ్రీన్ది ఇది నేను ఉప్పాడ శారీ మీదకి చేయించుకున్నాను. సో ఇది కూడా ప్యారెట్ గ్రీన్లోనే కొంచెం డార్కర్ షేడ్ అనమాట. సో ఇలా పాట్ నెక్ పెట్టించుకున్నాను. సో పాట్ నెక్ మీద ఇలా సన్నటి వర్క్ వచ్చింది. సో మోస్ట్లీ నేను డిజైన్ చేసుకుంటాను, లేదంటే పింట్రెస్ట్లో మనకి చాలా మంచి ఆప్షన్స్ ఉంటాయి. పింట్రెస్ట్ అనే ఒక యాప్ ఉంటుంది. సో ఆ యాప్లో ఏంటంటే మనకి బ్లౌజ్ వర్క్ కానివ్వండి, మెషిన్ వర్క్, ఇంకేదైనా డ్రెస్ స్టైల్ ప్యాటర్న్ కావాలన్నా కూడా అందులో చాలా బాగా దొరుకుతాయి. సో ఆ ఫోటోని మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు మీ బుటీక్ వాళ్ళకి చూపించినా చేసేస్తారన్నమాట. సో ఇలా స్కాలెప్స్ లాగా కట్ చేయించి చేశాను అనమాట. సో ఇప్పుడు ఇవి చాలా ట్రెండ్ ఉన్నాయి. ఒక టైంలో స్కాలెప్స్ అనేవి లేవు, బట్ నేను అత్తారింటి దారిలో చూస్తే చాలా వరకు బ్లౌజ్ హ్యాండ్స్ స్కాలెప్స్ పెట్టించుకొని ఉంటాయి అన్నమాట. అండ్ ఇది ఒక వర్క్, ఇది కూడా కొంచెం హెవీ వర్కే. డీటెయిల్గా చూడండి. ఇదంతా మిర్రర్ వర్క్ వచ్చింది. మిర్రర్ అండ్ జర్దోజీ అంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది నేను మల్టిపుల్ శారీస్ మీదకి చాలాసార్లు యూజ్ చేశాను. లాస్ట్ టైం ప్యారెట్ గ్రీన్ ఉప్పాడ శారీ మీదకి ఈ బ్లౌజ్ సెట్ చేసుకున్నాను, చాలా బాగుంది. ఇది వచ్చేసరికి గోల్డ్. ఇది కూడా మిర్రర్ అండ్ థ్రెడ్ వర్క్ వచ్చింది. అస్సలు హెవీగా ఉండదు, ఏం గుచ్చుకో కూడా, చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా వెల్వెట్ మెటీరియల్ మీద చేయించాను, గ్రీన్ మీద. సో ఇదంతా కింద లోటస్ లాగా వచ్చి సో పాట్ నెక్ పెట్టించుకున్నాను. సో ఒక టైంలో నాకు పాట్ నెక్ చాలా ఇష్టం ఉండేదండి, ఎందుకో తెలీదు. పాట్ నెక్ బాగుండేది. సో ఇలా హ్యాండ్స్ వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ అయిపోయాయి. మనం సైడ్ పెట్టేసి ఇంకొక చూసేద్దాం. లాస్ట్ టైం చూపించినప్పుడు వర్క్ బ్లౌజెస్ డీటెయిల్గా అడిగారు కదా. సో నా శ్రీమంతం బ్లౌజ్ వర్క్ మీకు చూపిస్తాను. సో మీకు నచ్చితే యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ చాలా ఎలివేట్ చేశాయి బ్లౌజ్కి. ఆయన చాలా బాగా చేశారు వర్క్. చెప్పాలంటే నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది కానీ బట్ వర్క్ అయితే ట్రస్ట్ మీ చాలా బాగుంది. శివాస్ వార్డ్రోబ్ అని చెప్పాను కదా, సో వాళ్ళ దగ్గర చేయించాను అనమాట. సో ఇది రెడ్, ఎల్లో అండ్ రెడ్ పట్టు చీర మీది. డీటెయిలింగ్ బాగా చేస్తారు ఆయన. సో కలర్ కాంబినేషన్స్ ఎలా సెట్ చేయాలి అని
మనకి జనరల్‌గా ఐడియా ఉండదు కదా! చూసి బావుంది అని అనిపిస్తది గానీ, సో, డీటెయిలింగ్ ఏ కలర్ ఏస్తే బావుంటది అనేది ఆయన సెట్ చేస్తారు. సో, ఈ బ్లౌజ్ అడిగారు. దీన్ని ఏం వర్క్ అంటారో కూడా నాకు తెలీదు. మొత్తం స్టోన్సే ఉన్నాయి ఇందులో. స్టోన్స్ అండ్ జర్దోజీ వర్క్ అంటారు. స్టోన్స్ కూడా ఎంత షైన్ అవుతున్నాయంటే, సో, ఈ బ్లౌజ్ గనక నైట్ ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు యేసుకుంటే చాలా బావుంటది. సో, హ్యాండ్స్‌కి కూడా మంచిగా ఇలా ఈ వర్క్ బట్టి కట్ చేసేసి డిజైన్ చేశారు ఆ టైంలో. బ్యూటిఫుల్‌గా ఉంది కదా! ఇదొక్కటి. ఇలా కాంట్రాస్ట్ మీ సారీ బట్టి మీరు కలర్ కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు కొన్ని అంటే లేటెస్ట్ అంటే లైక్ ఒక 2, 3 ఇయర్స్ బిఫోర్ ఈ 1 ఇయర్‌లో అలా చేయించినవి కూడా ఉన్నాయి. యాక్చువల్లీ శ్రీమంతం 1 ఇయర్ బ్యాకే. అది నేను చెప్పడం మర్చిపోయాను. సో, ఇవన్నీ కూడా లేటెస్ట్‌వే అనమాట. ఇలా హ్యాండ్స్ వచ్చింది. ఇది కూడా కొంచెం హెవీ వర్క్ ఉన్న బ్లౌజే. గ్రాండ్‌గా ఉంటది. సో, ఇదంటే పట్టు చీరలకి పెద్ద ఒకేషన్స్‌కి అయితే బావుంటుందనమాట. హ్యాండ్స్ ఇట్లా వచ్చాయి. సో, మనకి బార్డర్ మీద వచ్చిన పీకాక్‌ని కూడా ఎలివేట్ చేసి చేశారు ఇది. సో, నా బ్లౌజెస్ అన్నీ కూడా మోస్ట్లీ 5000 లోపే వర్క్ చేయించుకున్నాను ఇప్పటి వరకు అయితే. ఎప్పుడు నేను హెవీ వర్క్స్‌కి అయితే పెట్టలేదు. ఇది పాత బ్లౌజ్ అండి. బట్ నేను ఇది స్పెషల్‌గా చేయించుకున్నాను. వాళ్ళు కూడా చాలా నీట్‌గా చేశారు. సమ్ షిఫాన్ శారీ అనుకుంటా. ఆ శారీ మీదకి నేను చేయించుకున్నాను అనమాట. అంటే లైక్ ఫ్యాన్సీ శారీ లాగా ఉంటుంది కదా అన్నట్టుగా. ఇవంతా హ్యాండ్‌మేడ్ డిజైన్స్ ఇవన్నీ. హ్యాండ్స్‌కి కూడా ఇలా స్టోన్స్ లాగా వచ్చాయి మల్టిపుల్ కలర్స్‌తో. సో, ఇది కూడా వెల్వెట్ మీద చేయించింది. చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చి, సో, ఇదంతా పూసలు అండ్ కుందన్స్ అనమాట. హ్యాండ్స్‌కి కూడా సేమ్ ఇలాగే వచ్చింది. వెల్వెట్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటుంది కదా! మనం వేసుకున్నప్పుడు దీని మీద వర్క్ ఎక్కువ గ్రాండ్‌గా చేయించేసామనుకోండి, ఆల్రెడీ ఇది వెల్వెట్ క్లాత్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది. ఐ మీన్ బరువుగా ఉంటుంది. ఈవెన్ దో సాఫ్ట్‌గా ఉన్న మెటీరియల్ కొంచెం వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, వర్క్ లైట్‌గా చేయించుకుంటే చాలా నీట్‌గా ఉంటది. బట్ ఇది స్టిచ్ చేయించుకున్నప్పుడు ఒకటే ప్రాబ్లమ్ ఏంటంటే, ఇది కొంచెం సాగుతది కదా! సో, కొంచెం టైట్‌గానే కుట్టించుకుంటే వన్స్ ఒకసారి యేసుకున్న తర్వాత మీకు లూజ్ అయిపోతది. ఇది కూడా హ్యాండ్స్. ఇది హ్యాండ్స్ ఎక్కువ ఎలివేట్ అయింది. పీకాక్స్ చేపించి ఇక్కడంతా డిఫరెంట్ లైన్స్‌తో ఫ్లవర్స్ అండ్ లీవ్స్ లాగా వచ్చాయి. సో, బాడీకి ఇక్కడ వరకు ఇలా ఇచ్చారు వర్క్. చిన్న చిన్న కొమ్మల్లాగా వచ్చాయి. బ్యాక్ కూడా ఇలాగే వస్తుంది సేమ్ డిజైన్. సో, పింక్ జనరల్‌గా చాలా వాటి మీదకి యూజ్ అవుతదని చెప్పి పింక్ ఎక్కువ చేయించాను. ఇది ఒకటి చాలా డిఫరెంట్‌గా ఉంటది. బట్ ఇది యేసుకున్న ఫోటోస్ అయితే నా దగ్గర ఎక్కడ లేవు. ఒక్కసారైతే నాకు గుర్తుండి వేసుకున్నాననమాట. సో, ఈ పర్ల్స్ ఒకటి కొంచెం హెవీగా ఉన్నాయి. సో, బట్ ఇది కూడా డిఫరెంట్ డిజైన్ అనమాట. మోడల్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటది. సో, గోల్డ్ కాబట్టి మనం దేని మీద కన్నా యూజ్ చేసుకోవచ్చు. సో, బ్యాక్ ఇట్లా వస్తుంది. బ్యాక్ ఏం వర్క్ చేయించుకోలేదు. ఎందుకంటే ఈ నెక్కే ఇక్కడ వరకు వచ్చేస్తదనమాట. సో, మనకి ఇంకా ఏమి నెక్లెస్ ఇవన్నీ ఏం పెట్టుకోక్కర్లేదు. సో, ఇదే ఫుల్‌గా ఉంటది. గ్రాండ్‌గా అనిపిస్తది. యాహ్! ఇదొక్కటి లాస్ట్. ఇది థ్రెడ్ కొంచెం ఫ్లవర్ ఎంబోజ్ అయ్యి 3D డిజైన్ అంటారు కదా! ఆ స్టైల్ అనమాట.
సో హ్యాండ్స్కి అయితే జస్ట్ సింగిల్ కలరే ఉంది. సో బ్లౌజ్ నెక్కి మాత్రం డ్యూయల్ కలర్తో, ఇది లంగావోణి మీదకి నేను కుట్టించుకున్నాను, ఇక్కత్ లంగావోణి అనుకుంటా. బట్ ఇది ఎనీ వేరే ఐ మీన్ ఈ శారీస్ మీద కూడా చాలా వాటికి మ్యాచ్ అయిపోయింది నాకు మంచిగా. సో యాహ్! ఉన్న వాటిల్లో నేను ఇంకా ఉన్నాయి కానీ బట్ నాకు బెస్ట్ అనిపించినవన్నీ అయితే నేను మీకు చూపించేశాను. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ ఏమైనా నచ్చితే డీటెయిల్‌గా చూపించాను కాబట్టి యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్. ఇఫ్ ఎట్ ఆల్ లేదు మీకు తెలియట్లేదు ఇంకా డీటెయిల్‌గా కావాలంటే మీకు నచ్చింది నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను మీకు పర్సనల్‌గా పంపిస్తాను డిజైన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు ఏమనిపిస్తుందో మీ ఎక్స్పీరియన్స్ నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. బాయ్.